నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజుల్లో అసలు మొబైల్ లేకపోతే క్షణం కూడా ఉండలేకపోతున్నాము. అదే ఆఫీస్కి వెళ్ళినట్టయితే ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ ముందు కానీ గంటల తరబడి కూర్చుండిపోతున్నాం. మరి ఇలాంటి ఆధునిక లైఫ్ స్టైల్ వల్ల మెడపై ఎటువంటి భారం పడుతోంది, అలాగే నరాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడుతోంది, తల భాగం నుంచి కిందకు అంటే మెడ కిందకి ట్రావెల్ అయ్యే పెయిన్స్ అన్నీ కూడా సర్వైకల్ స్పైన్ సమస్యలుగానే మనం భావించాలా? ఈ విషయాలన్నీ ఈరోజు వివరంగా ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు సర్వైకల్ స్పైన్ అంటే ఏంటి, అలాగే స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ వీటికి డిఫరెన్స్ ఏంటి? సో వెన్నెముకలో పార్ట్స్ ఉంటాయి. వెన్నెముకని మనం బేసిక్గా అనాటమీ చూస్తే 4 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. సర్వైకల్ స్పైన్ అంటాము, అది మెడ. టార్సల్ స్పైన్ ఆర్ థొరాసిక్ స్పైన్ అంటాం, మన అప్పర్ బ్యాక్ అంటాము. లోవర్ బ్యాక్ అంటే లంబార్ స్పైన్ అంటాము, కింద సేక్రల్ స్పైన్ అంటాం. సింపుల్గా వాడుక భాషలో చెప్పాలి అంటే సర్వైకల్ స్పైన్ అంటే నెక్, డార్సల్ స్పైన్ అంటే అప్పర్ బ్యాక్, లంబార్ స్పైన్ ఇస్ లోవర్ బ్యాక్, అండ్ కింద అన్నిటికంటే బాటమ్ మోస్ట్ పాయింట్లో సేక్రమ్ అని ఉంటుంది, దాని కింద టెయిల్ బోన్ అంటాము, అది ఇంకోటి ఎక్స్ట్రా కిందకి ఇంకా ఉంటుంది. సో ఇది ఉంటుంది. సో నెక్స్ట్ మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ స్పాండైలోసిస్, స్పాండైలైటిస్ అనేవి. సో డిఫరెంట్ టర్మినాలజీస్ అవి సిమిలర్గా ఉంటాయి పలకడానికి. బట్ ఒకటి ఏంటి అంటే స్పాండైలోసిస్ అంటే డిస్క్ డ్యామేజ్ అవుతుంది, డీజనరేటివ్ చేంజెస్ అని, లేకపోతే డిస్క్ డ్యామేజ్ అయిందని స్పాండైలోసిస్ అంటాం. ఇన్ఫెక్షన్ ఉంటే స్పాండైలైటిస్ అంటాము. ఒక ఎముక మీద ఒకటి జరిగిపోతే స్పాండైలోలిస్థెసిస్ అంటాము. సో సిమిలర్గా ఉంటాయి పదాలు, బట్ డిఫరెంట్ టర్మినాలజీస్. స్పైన్లో వచ్చే డిఫరెంట్ పెథాలజీస్ లేకపోతే డిఫరెంట్ కండిషన్స్కి డిఫరెంట్ మైనర్ చేంజెస్ తోటి ఉండే పేర్లు. ఓకే డాక్టర్ గారు, అలాగే చాలామంది వెన్నుముక, వెన్నుపూస ఒకటే అనుకుంటారు, వాటి డిఫరెన్సెస్ ఏంటి డాక్టర్ గారు? సాధారణ వాడుక భాషలో స్పైన్ అనగానే మనకి అందరు వెన్నుపూస డ్యామేజ్ అయిపోయింది, వెన్నెముక డ్యామేజ్ అయింది, ఇట్లా అన్ని ఇంటర్చేంజబుల్గా వాడుతుంటారు, దానికి ఇది దీనికి అదే వాడుతూ ఉంటారు. స్పైన్ అంటే వెన్నెముక, స్పైనల్ కార్డ్ అంటాం. స్పైనల్ కార్డ్ అంటే ఈ ఎముక మధ్యలో ట్రావెల్ అయ్యే న్యూరల్ కాంపోనెంట్ లేకపోతే నరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక ట్యూబ్లో వెళ్తూ ఉంటాయి. ఆ ట్యూబ్ దాని లోపల ఉండే ఏదైతే నరాలు ఉంటాయో దాన్ని వెన్నుపూస అనొచ్చు. బయట దానికి ప్రొటెక్షన్గా ఉండే ఎముకలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం స్పైన్ అంటాం. ఓకే, గత 10 ఏళ్లతో పోల్చితే ఇప్పుడు అసలు మెడ నొప్పుల అంటే కేసెస్ ఎంతవరకు పెరిగాయి? మీ దగ్గరకు వచ్చే వాళ్ళ వయసు ఏ విధంగా ఉంటుంది, అంటే ఆ కేసెస్తో వచ్చే వాళ్ళ ఏజ్? డెఫినెట్లీ లాస్ట్ అంటే ఈ డికేడ్ వీఆర్ సీయింగ్ హయ్యర్ నెంబర్స్, అండ్ ఇంతకుముందు డికేడ్లో ఇట్ ఈస్ రిలేటివ్లీ లెసర్ నెంబర్. ఇప్పుడున్న చూస్తున్న వాళ్ళలో ప్రిడామినెంట్లీ 75% ఆఫ్ ద పీపుల్ బిలాంగ్ టు డెస్క్ జాబ్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఆఫీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి మెడ నొప్పి, వెన్ను నొప్పితోటి వస్తున్నారు. ఎందుకు వస్తుంది? దట్స్ అ రిలేటివ్లీ లాంగ్ డిస్కషన్. సో ఇప్పుడు చేంజింగ్ ట్రెండ్ ఏంటి అంటే మొబైల్స్. సో మొబైల్ వాడకం అనేది బాగా పెరిగింది కాబట్టి, ప్రతిదానికి మొబైల్ వాడడమే ఎక్కువైపోయింది కాబట్టి దానివల్ల ఇంపాక్ట్ ఇస్ దేర్. ఎలా అవుతుంది అంటే నిద్ర లేవగానే మొబైల్, ప్రయాణంలో బైక్లోనో మెట్రోలోనో వెళ్తూ మళ్ళీ మొబైల్, ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ కంప్యూటర్, బ్రేక్లో మొబైల్, పడుకోగానే మొబైల్, పడుకునే ముందు మొబైల్. సో మొబైల్, ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ అనేవి దే ఆర్ ఆక్యుపైయింగ్ మన లైఫ్ స్టైల్లో మెజారిటీ పార్ట్ ఆక్యుపై చేస్తున్నాయి. దానివల్ల స్పైన్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది, డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది డిజిటల్ స్పైన్ అంటాం. సో డిజిటల్ స్పైన్ అంటే ఈ స్క్రీన్ వాడడం వల్ల వస్తున్న వెన్నుపూస ఇబ్బందులు, వెన్నెముక, వెన్నుపూస లేదా స్పైన్ ఇబ్బందులు. ఓకే, టెక్నిక్ అని కూడా ఏదైనా ఒక మాట ఉందా డాక్టర్? సిమిలర్గా అలాగే అనుకోవచ్చు. డిజిటల్ టెక్ ఆర్ మోర్ ఆర్ దిస్ ద సేమ్. సో ఈ టెక్ కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ మొబైల్ లేదా కంప్యూటర్ ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి వీఆర్ సీయింగ్ రైజింగ్ నెంబర్స్. ఎక్కువ మంది యంగర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తున్నాము. ఒకప్పుడు పెద్దవాళ్ళు న్యూస్ పేపర్లు, లైబ్రరీలు అట్లా అనుకుంటూ వాళ్ళకి ఇబ్బంది పడుతూ చూసేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ లైక్ స్కూల్ గోయింగ్ పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ దాకా అందరూ మొబైల్స్ వాడుతున్నారు కాబట్టి వీఆర్ సీయింగ్ ఎక్కువ నెంబర్స్ కనపడుతున్నాయి. స్కూల్స్లో కూడా మొబైల్స్ వాడడం, ఐ మీన్ ఈ ఐప్యాడ్స్ అవి కూడా వాడుతున్నారు కదా. ఓకే, సో వాడేటప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫోన్ చూసేటప్పుడు ఇట్లా చూడకుండా ఇట్లా కిందకి వంగుని బెండ్ చేసి చూస్తుంటాం. దానివల్ల మెడ ఎముకకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి దెబ్బతినే అవకాశం ఉంటుంది? లైక్ ఏంటి రైట్ పోస్చర్ ఏంటి? సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటంటే మెడ మీద ఎలాంటి లోడ్ పడుతుంది. యూజువల్గా ఈ మెడలో మనకి 7 ఎముకలు ఉంటాయి, C1 నుంచి C7 దాకా ఉంటాయి.
సో ఈ స్పైన్ మీద పడే లోడ్ అనేది ఒక్కొక్క లెవెల్కి పెరుగుతూ వస్తూ ఉంటుంది. మనం కన్సిడరింగ్ లాస్ట్ అన్నిటికంటే చివరాకరి ఎముక తీసుకుంటే దాని మీద అప్రాక్సిమేట్లీ 4.5 kilos వెయిట్ పడుతుంది. దట్ ఈస్ వెన్ యువర్ పోస్చర్ ఈస్ కంప్లీట్లీ ఎరెక్ట్. మనం నిటారుగా ఈ చెవులు షోల్డర్ లెవెల్ ఈక్వల్గా ఉన్నప్పుడు దాని మీద పడే లోడ్ 4.5 to 5 kilos ఉంటుంది. బట్ మనం కొద్దిగా ముందుకు వంగే కొద్దీ, అజ్యూమింగ్ మనం 60 degrees ముందుకు వంగామనుకోండి, మనం మొబైల్ చూసుకోవడానికి ఇలా ముందుకు వంగామనుకోండి, అలా వంగినప్పుడు ఆ 5 kilos లోడ్ ఏదైతే ఉంటుందో ఇట్ మల్టిప్లైస్ బై 5 times, ఆల్మోస్ట్ 25-27 kilos వెయిట్ పడుతుంది. సేమ్ అదే తలే అంతా అదే. బట్ జస్ట్ బికాస్ మనం ముందుకు వంగడం వల్ల ఆ ఎముక మీద పడే లోడ్ 5 times పెరిగిపోతుంది. సో 25 kilos అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక గ్యాస్ సిలిండర్ తల మీద పెట్టుకున్నంత బరువు. సో అంత లోడ్ పడుతుంది. అది పోస్చర్ కరెక్షన్, దట్ ఈస్ వేర్ పోస్చర్ కరెక్షన్ కమ్స్ ఇన్ టు ప్లే. ఓకే, ఒక కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నేను మోతీనగర్ నుండి మాట్లాడుతున్నానండి. మా హస్బెండ్ గురించి మాట్లాడదామని కాల్ చేశాను. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, క్లియర్గా. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. మా హస్బెండ్కు 44 years అండి. ఓకే. ఈ మెడలో అదేంటి బోన్స్ మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పారు. తల తిరగడం ఉండే. ఓకే. 6 months నుండి తల తిరుగుతుంది. అంటే B12 తగ్గిందని మేము B12 వాడుతున్నామండి. ఓకే. మళ్ళీ హాస్పిటల్ వెళ్తే చెప్పారు ఈ బొక్కలు ఏమైనా బోన్స్ ఏమైనా అరిగాయేమో అని. అంటే స్కాన్ చేయించామండి, ఎక్స్రే చేయిస్తే బోన్స్ మిడిల్లో గ్యాప్ వచ్చిందని చెప్తున్నారు. ఓకే. ప్రస్తుతానికైతే ఓన్లీ ఫిజియోథెరపీ చెప్పారు. మెడిసిన్ అయితే ఏం లేదు. ఏం చేయమంటారు ఇలా? ఓకే, మీరు అడిగిన దానికి కళ్ళు తిరగడానికి మెడలో నరాలు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో వాటి వల్ల కళ్ళు తిరగడం కానీ, బ్యాలెన్స్ లేకపోవడం కానీ, పడిపోతున్నట్టు లేదా తూలుతున్నట్టు అనిపించడం వన్ ఆఫ్ ద ఎఫెక్ట్. అంటే బాగా సివియర్గా డ్యామేజ్ అయినప్పుడు, వెన్నుపూస బాగా డ్యామేజ్ అయినప్పుడు ఇలాంటివి కనపడతాయి. అట్ ద సేమ్ టైం B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఇలాంటి సిమిలర్ లక్షణాలు చూస్తూ ఉంటాం. రెండోది ఆవిడ అడిగింది ఎక్స్రేలో కనపడుతుంది, ఎక్స్రేలో ఎముక గ్యాప్ పెరిగింది అని. ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి గ్యాప్ పెరగడం కంటే కూడా గ్యాప్ తగ్గుతుంది యాక్చువల్గా. సో డిస్క్ ఏదైతే ఉంటుందో 2 ఎముకలు ఉంటాయి, ఈ 2 ఎముకల మధ్యలో షాక్ అబ్జర్బర్ లాగా డిస్క్ ఉంటుంది. డిస్క్ డ్యామేజ్ అయ్యే కొద్దీ అది అణిగిపోయి బయటికి బల్జ్ అవుతూ ఉంటుంది. ఆ బయటికి బల్జ్ అయ్యే క్రమంలో దాని పక్కన ఉండే వెన్నుపూస ఏదైతే ఉంటుందో దాన్ని ఒత్తడం స్టార్ట్ చేస్తుంది. సో డిస్క్ హైట్ అనేది తగ్గుతుంది. పెరగడం అనేది ఒక్కోసారి యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేకపోతే వేరే కారణాల వల్ల కావచ్చు, అది పెరగడం కానీ జరిగిపోవడం కానీ జరగచ్చు. ఎక్స్రేలో అంతవరకే వివరాలు కనపడతాయి. అంటే ఎముకలన్నీ ప్రాపర్గా లైన్లో ఉన్నాయా లేదా, ఒకదాని మీద ఒకటి స్టాక్డ్గా, అంటే ఒకదాని మీద ఒకటి ప్రాపర్గా కూర్చున్నాయా లేదా అనేది కనపడతాయి. నరాలు ఒత్తుకుంటున్నాయా లేదా, నరాలు లేదా వెన్నుపూస ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో అవి ఒత్తుకుంటున్నాయా లేదా అనేది MRI చేసి చూసుకోవాలి. ఇక లాస్ట్ పార్ట్ ఆవిడ అడిగిన దానికి కొంతవరకు ఫర్ బ్రీఫ్ టైం పెయిన్ కిల్లర్స్ లేదా మందులు అవసరం పడతాయి. దాని తర్వాత మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 70 to 75% ఆఫ్ ద పీపుల్ మెకానికల్ పెయిన్ అంటాం. అంటే నొప్పి అనేది కండరాల వల్ల కండరాలు అలిసిపోవడం వల్ల వచ్చే నొప్పి ఉంటుంది. వాటికి రెస్ట్ తీసుకొని కొంతకాలం మందులు వాడుకొని మెడ కండరాలు గట్టిపడేలా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. అందరికీ నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయి అవి అవసరం పడవు. ఓకే డాక్టర్ గారు, అసలు నరాలపై ఒత్తిడి పడుతోంది అని మనం తెలుసుకోవచ్చా, గుర్తించవచ్చా అంటే డైరెక్ట్గా మనకి తెలియదు. బట్ దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు మనం నోటీస్ చేయొచ్చు. ఓకే. మెడ నొప్పి రావడం, ఈ మెడ నొప్పి తర్వాత నుంచి షోల్డర్కి కానీ, చేతికి కానీ, భుజానికి కానీ, చేతులకు కానీ నొప్పి రావడం. అంటే ఇక్కడ మొదలయ్యి ఇక్కడ దాకా పాకినట్టు అనిపించడం, వాడుక భాషలో కొంతమంది జలదరింపు అంటారు, అట్లాంటిది అనిపించడం కానీ, ఈ వేళ్ళకి తిమ్మిర్లు రావడం కానీ, ఇవి ఒక రకమైన ఇనిషియల్ స్టేజెస్లో ఉంటాయి. ప్రోగ్రెసివ్గా అది ఇంకా డ్యామేజ్ జరిగే కొద్దీ చేతి గ్రిప్ లేకపోవడం, చేతిలో వస్తువులు పట్టు లేకుండా కింద పడిపోవడం, ఇట్లాంటివి నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్ గారు, అసలు ఎక్స్రే MRI స్కాన్ ఎవరికి అవసరం, ఎవరికి సజెస్ట్ చేస్తారు MRI? నేను యూజువల్గా ప్రాక్టీస్ చేసేది ఎలా ఉంటుంది అంటే అక్యూట్ పెయిన్ అంటాం. అంటే ఈ మధ్య రీసెంట్గా వచ్చిన నొప్పి, లేదు ఒక వారం 10 రోజుల్లో వచ్చిన నొప్పి అంటే ఎక్కువ శాతం అది మెకానికల్ పెయిన్ అంటాం. అంటే కండరాల వల్ల వచ్చే నొప్పి ఉంటుంది. వాళ్ళకి MRI అవసరం పడదు, ఎందుకంటే నార్మల్గానే కనిపించే అవకాశం ఎక్కువ. బట్ అదే నొప్పి కనుక ఎక్కువ రోజుల నుంచి ఉంది, నెలన్నర కంటే ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా ఉంది, ఇంతకు ముందు కంటే ఇప్పటికీ సివియరిటీ పెరుగుతుంది అంటే లోపల న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ లేదా ఈ వెన్నుపూస నుంచి వచ్చే నరాలు ఇన్వాల్వ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి MRI చేయడం బెనిఫిషియల్. ఓకే. సో అంటే కండరాల నొప్ప లేకపోతే మెడ నొప్ప అనేది కూడా సామాన్యులు ఎవరైనా వాళ్ళు గుర్తించవచ్చా?
కొంతవరకు ఐడెంటిఫై చేయొచ్చు. ఇనిషియల్ స్టేజెస్లో అన్నీ ఒకలాగే ఉంటాయి. అంటే ఈ వెన్నుపూస లేదా వెన్ను నరాలు డ్యామేజ్ అవుతున్నప్పుడు ఆ పెయిన్, ఈ మెకానికల్ పెయిన్ ఆల్మోస్ట్ కొంతవరకు సిమిలర్గానే ఉంటాయి. మెకానికల్ పెయిన్ అనేది లేదా ఈ కండరాల నొప్పి అనేది ఏదైతే ఉందో మెడ కండరాలకి రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది. పోస్చరల్ వేరియేషన్ అంటాం. అంటే ఒక పర్టికులర్ పోస్చర్లో నొప్పి ఎక్కువ అవుతుంది, మిగతా పోస్చర్స్లో నొప్పి తగ్గుతుంది. నరాల నొప్పి అనేది నరం ఎప్పుడు కంప్రెస్ అయ్యి ఉంటుంది. ఒకవేళ డ్యామేజ్ జరిగి నరం ఒత్తుకుంటూ ఉందంటే ఆ ఒత్తుకుంటూ ఉండేది ఆల్మోస్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది. చిన్న మైనర్ వేరియేషన్ ఏంటి అంటే మెడ ముందుకు వంచినప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది, మెడ ముందుకు వంచినప్పుడు షాక్ లాగా అనిపిస్తోంది, వీళ్ళకి తిమ్మిర్లు వస్తున్నాయి, ఇట్లాంటివి ఉన్నప్పుడు నరాలు ఈ వెన్నుపూస ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అట్లా కాకుండా మెడ ముందుకు వంచడానికి అవ్వడం లేదు, ముందుకు వంగితే పట్టేసినట్టు అనిపిస్తోంది, ఈ వెనకల భాగంలో తలనొప్పి వస్తుంది, మెడ అటు ఇటు తిప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, టైట్గా అనిపిస్తుంది, ఇట్లాంటివి మెకానికల్ పెయిన్ లేదా కండరాల ద్వారా వచ్చే నొప్పి అని అనుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు ఒక కాల్ ప్లీజ్. తీసుకుంటాం. హలో హలో నమస్కారం అండి. నా పేరు నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సురేష్ అండి, బాగేపల్లి అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. సరే అండి. హలో చెప్పండి సార్. నా పేరు సురేష్ అండి. ఈ తలకాయ నొప్పి థైరాయిడ్ అంటా ఉంది. తలనొప్పి గట్టిగా చెప్పండి సార్. థైరాయిడ్ అలాగే జ్వరము అంటా ఉన్నాను. కొంచెం స్పష్టంగా మాట్లాడండి. హలో నమస్కారం అండి. గట్టిగా కొంచెం స్పష్టంగా మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. నాకు తలకాయ నొప్పి, థైరాయిడ్ ప్రాబ్లము, జ్వరం అండి. ఓకే. దాని ప్రాబ్లం ఏమిటండి? ఇది థైరాయిడ్ మాత్రం ఉంటున్నామండి. ఓకే. అది ఎట్లా అండి చెప్తే. హలో తలనొప్పి, థైరాయిడ్ ప్రాబ్లం, మెడ నొప్పి ఉంది అంటున్నారు. ఒకదానికొకటి సంబంధం లేదు. తలనొప్పి గురించి అడిగారు కాబట్టి కొంతవరకు కొంతమందికి థైరాయిడ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం అంటాము, అట్లాంటిది బీపీ ఎక్కువ అవడం వల్ల అట్లాంటి వాళ్ళకి తలనొప్పి రావచ్చు. హైపోథైరాయిడ్ అంటాం, థైరాయిడ్ తక్కువ ఉండేవాళ్ళు యాజ్ సచ్ వాళ్ళు డ్రౌజీగా ఉంటారు, కొంచెం తల బరువుగా అనిపించడం, ఆలస్యంగా నీరసంగా అనిపించడం, ఇది కామన్. అది బట్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ డిస్కషన్ ఫర్ దిస్. ఓకే. అయితే డాక్టర్ గారు తల వెనుక భాగంలో వచ్చే తలనొప్పి కొంతమంది మైగ్రేన్ అనుకుంటారు. సో అసలు ఎముకలకి దీనికి ఏంటి సంబంధం, ఎలా ఉంటుంది ఈ యొక్క కనెక్షన్? రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. యాక్చువల్గా ఈ కండరాలు లేదా వెన్నుపూస వల్ల వచ్చే నొప్పి ఏదైతే ఉంటుందో సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. అంటే సర్వైకల్ లేదా ఈ మెడ కండరాల ద్వారా, మెడ నరాల ద్వారా వచ్చే హెడేక్ని సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. ఇది ఎక్కువ శాతం ఈ వెనకల పక్క, అంటే ఈ ఆక్సిపిటల్ అంటాం, ఈ తల వెనకల భాగంలో ఈ చెవుల దగ్గర ఇక్కడ వచ్చే తలనొప్పి. మైగ్రేన్ అనేది యూజువల్గా వెనకల స్టార్ట్ అవ్వదు, టెంపోరల్ హెడేక్స్ అంటాం. అంటే ఒక సైడ్కి స్టార్ట్ అవుతుంది, వెనకల పక్క కంటే కూడా ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కావాలంటే విత్ సివిరిటీ పెరిగే కొద్దీ ఒక సైడ్ నుంచి మొత్తం అంతా తలనొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. బట్ మైగ్రేన్ అనేది సాధారణంగా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఒకవైపే వస్తుంది. అంటే వస్తే ఒకవైపే వస్తుంది, రెండు వైపులా రావచ్చు. వచ్చిన ప్రతిసారి ఒకవైపే వస్తుంది, తర్వాత ప్రోగ్రెసివ్గా రెండో వైపు వెళ్ళొచ్చు. ఈ కండరాల ద్వారా వచ్చే నొప్పి మాత్రం సర్వైకోజెనిక్ అనేది ఏదైతే అంటామో అది వెనకల పక్క వస్తుంది, తల వెనకల భాగంలో, చెవు వెనకల భాగంలో లాగేసినట్టు టైట్గా ఉన్నట్టు వస్తుంది. రెండు కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. వర్టిగో అంటే ఏంటి? వర్టిగోకి మన మెడనొప్పికి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు. వర్టిగో అని మనం సాధారణంగా ఏదో అందరూ వాడుక భాషలో ఏదైతే అంటామో, వర్టిగో అంటే కళ్ళు తిరగడం అంటాం. దాన్ని డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేస్తే మనకు తిరుగుతున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే మన చుట్టూ ఉన్నవి కదిలిపోతున్నట్లు అనిపిస్తుంది అంటే మనం డీటెయిల్గా కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే లక్షణాలు వేరే ఉంటాయి. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే కళ్ళు తిరగడానికి వర్టిగో అనుకోవచ్చు. ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి, ఆ సెన్సేషన్ ఎందుకు వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఈ మెడ కండరాలు అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మెడ కండరాల ద్వారానే మన కాళ్ళ నుంచి వచ్చే సిగ్నల్స్ అన్ని, అంటే మన బ్యాలెన్స్కి సంబంధించినవి కానీ కాళ్ళ మీద గ్రిప్ ఏదైతే నిలబడతామో ఆ సిగ్నల్స్ అన్ని బ్రెయిన్కి వెళ్ళేది ఈ మెడ ద్వారానే పైకి వెళ్తాయి. సో ఇట్ ఈస్ కనెక్షన్ అన్నమాట. బ్రెయిన్కి కాళ్ళకి ఉండే కనెక్షన్ మెడ కాబట్టి ఈ కాళ్ళ నుంచి గ్రిప్ ఎలా ఉంది, బ్యాలెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మెడలోంచి వెళ్తాయి. ఒకవేళ డిస్క్ వల్ల కావచ్చు, వేరే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కావచ్చు, కింద పడడం వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల ఈ నరాలు డ్యామేజ్ అయితే ఈ బ్యాలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, బ్యాలెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది బ్రెయిన్కి వెళ్ళదు. సో అప్పుడేమవుతుంది, బ్యాలెన్స్ ఎలా ఉందో తెలియదు కాబట్టి వాళ్ళు తూలుతున్నట్టు, పడిపోతున్నట్టు ఉంటుంది. దాన్ని వర్టిగోని మిస్టేక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. అలానే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సమస్య కనుక మెడ నొప్పుల సమస్యలు కనుక మనం నిర్లక్ష్యం చేస్తే ఫ్యూచర్లో పెరాలసిస్ వచ్చే సమస్య ఉంటుందా, లేదా ఇంకా ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్లీ పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
దీనిలో రకరకాలుగా అంటాం. మోనోపెరసిస్, పారాపెరసిస్, క్వాడ్రిపెరసిస్ అంటే ఒక చెయ్యి వీక్నెస్ వస్తుందా, రెండు కాళ్ళు వీక్నెస్ వస్తున్నాయా, లేకపోతే రెండు కాళ్ళు రెండు చేతులు వీక్నెస్ వస్తున్నాయా అనే దాన్ని బట్టి పదాలు మారిపోతాయి. ఒకవేళ సివియర్గా డ్యామేజ్ అంటే ఏ లెవెల్లో డ్యామేజ్ అవుతుందనే దాన్ని బట్టి పేషెంట్కి సింపుల్ వీక్నెస్ అంటే చేతులు వస్తువులు పట్టుకోలేని స్టేజ్ దగ్గర నుంచి పూర్తిగా కాళ్ళు చేతులు వీక్ అయిపోయి బెడ్ రిడన్ అయిపోయే పరిస్థితి కూడా రావచ్చు. ఓకే సో అంత సివియర్గా కూడా వీ కెన్ సీ ద సిమ్టమ్స్. డాక్టర్ గారు, అసలు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఏ స్టేజ్లో వస్తుంటారు మోస్ట్లీ? ఇప్పుడు కొంతవరకు అవేర్నెస్ పెరిగింది కాబట్టి జనాలు కొద్దిగా మెడ నొప్పి రాగానే స్పాండైలోసిస్ లేదా డిస్క్ ప్రాబ్లం ఉంది, నిజంగా ఎవాల్యుయేట్ చేయించుకోవాలా అని పరిగెత్తి వస్తారు. బట్ కొంతమంది అంటే అవగాహన లేని వాళ్ళు, దగ్గర తోడు లేని వాళ్ళు, వేరే చిన్న చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మన దగ్గరికి ఆల్రెడీ వచ్చేటప్పటికి చేతులు గ్రిప్ లేకుండా వీక్నెస్ తోటి వస్తారు. అదే వయసు రీత్యా వచ్చిన వీక్నెస్ అనుకుంటారు తప్ప నరాలు యాక్చువల్గా డ్యామేజ్ అవుతున్నాయి, దానివల్ల చేతులు గ్రిప్ ఉండట్లేదు, పట్టుకోలేకపోతున్నారు అనేది ఐడెంటిఫై చేయరు. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చేసప్పటికే లేట్గా వస్తారు, వీక్నెస్తో వచ్చేస్తారు వాళ్ళు. ఓకే, చాలామంది అట్లానే కొంతమంది మనకి కొంత వర్గం రాకుండా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో పెయిన్ కిల్లర్స్ వల్ల లాంగ్ టర్మ్లో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సో పెయిన్ కిల్లర్స్ అంటే రకరకాల పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ప్రిడామినెంట్గా మనం సాధారణంగా వాడేవాటిని NSAIDs అంటాం. సో వీటివి ఏంటి అంటే బాగా పనిచేస్తాయి, కానీ కొంతకాలం వరకే తీసుకోవడానికి పనికొస్తాయి. ఎక్కువ కాలం తీసుకోవడం మొదలు పెడితే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఇదే రకంగా కొన్ని రకాల వేరే డ్రగ్స్ ఉంటాయి, అవి లివర్ మీద కొంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో NSAIDs ఏవైతే ఉంటారో మన ఓవర్ ద కౌంటర్ మనకి వెళ్ళగానే ఫార్మసీలో దొరికే మందులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ శాతం కిడ్నీలు డ్యామేజ్ చేస్తాయి. సో అందువల్ల పెయిన్ ఉంది ఒక్క రోజుకో 2 రోజులకో అంటే పర్వాలేదు, కానీ ఇఫ్ ద పెయిన్ ఈ నొప్పి ఏదైతే ఉందో ఎక్కువ రోజుల నుంచి ఉంటుంది అంటే ఇలా మందులు వాడకుండా బెటర్ మీట్ ఏ డాక్టర్. ఇలా వాడడం వల్ల తెలియకుండానే వాళ్ళ కిడ్నీలు వాళ్ళే డ్యామేజ్ చేసుకుంటారు. ఓకే డాక్టర్ గారు, ఒక కాల్ తీసుకుని. ప్లీజ్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరికొండ వెంకటప్రకాశ్ రాజు, మునగాల సూర్యాపేట జిల్లా అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. నాకు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాండి. అప్పుడప్పుడు ఒక బాగా లేస్తుంటది, కంట నీళ్ళు కూడా కాస్తుంటాయండి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న తర్వాత అప్పుడప్పుడు కంట్లో నీళ్లు కాస్తుంటాయండి. తలనొప్పి Okay. లేనప్పుడు ఎందుకు అర్థం కాదండి. ఓకే తలనొప్పి అయిన తర్వాత ఓకే నాకు 57 ఉంటాయండి. ఎందుకు అది కొన్ని రోజుల నుంచి అప్పుడప్పుడు వస్తుంటుందండి బాగా సో విపరీతంగా సో తలనొప్పి వచ్చిన ప్రతిసారి కంట్లో నీళ్లు గారుతున్నాయి అంటున్నారా? అవునండి, మామూలు కూడా కారుతుంటాయండి కంట్లో నీళ్ళు. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఇది. ఎందుకంటే తలనొప్పిలో రకరకాల తలనొప్పులు ఉంటాయి. మైగ్రేన్ అంటాము, క్లస్టర్ హెడ్ఏక్స్ అంటాము, టెన్షన్ హెడ్ఏక్ అంటాము, తర్వాత పరాక్సిస్మల్ హెడ్ఏక్స్ అంటాము, తర్వాత హెడ్ఏక్ విత్ కంజంక్టివల్ కంజెషన్ అండ్ టీయర్స్ అంటాము, అది ఉంటారు. సో సర్వైకోజెనిక్ కింద హెడ్ఏక్ అనుకున్నాం, ఇట్లాంటివి ఉంటాయి. దీనిలో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హెడ్ఏక్లు ఏమవుతుంది అంటే కళ్ళు ఎర్రగా అవ్వడం, కంట్లోంచి నీళ్లు కారడం, లేదా ముక్కులోంచి నీరు కారడం, అంటే జలుబు చేస్తే అయితే ముక్కు కారిపోతుంది, అలా ఉంటాయి. అదే బాడీలో ఉండే అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, అది ఒక సెట్ ఆఫ్ నరాల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అవ్వడం వల్ల తలనొప్పి వస్తుంది. తలనొప్పితో పాటు కళ్ళు ఎర్రగా అవ్వడం, కంట్లో నీళ్లు కారడం, ముక్కు నీళ్లు కారడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఇది ఒక పార్ట్. ఇంకొకటి కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, అంటే కంటి చూపు సరిగ్గా లేదు, వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నారు అంటే కంట్లో ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. కన్ను స్ట్రెయిన్ అవ్వడం వల్ల అది బ్యాక్ ప్రెషర్ తోటి తలనొప్పి రావడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అంటే రెగ్యులర్ మైగ్రేన్కి అయితే తలనొప్పి వాడకుండా ఈ సంక్ట్ అంటాం, SUNCT అంటాం, ఈ తలనొప్పికి వాడే డ్రగ్స్ వేరే ఉంటాయి, అవి వాడుకోవాలి వాళ్ళు. ఓకే, అలానే మెడనొప్పి సమస్య ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరమా? లేదండి, ఇందాక మనం మొదలుపెట్టిన డిస్కషన్లో అనుకున్నట్టు 70 to 75% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. బ్రీఫ్ డ్యూరేషన్, కొంతకాలం వరకు మందులు వాడుకొని నొప్పి తగ్గిన తర్వాత ఈ మెడ కండరాలు గట్టిపడేలాగా ఎక్సర్సైజెస్ ఉంటాయి, కొన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ మెడ కండరాలు ముందువి వెనకలివి గట్టిపడేలాంటి ఎక్సర్సైజ్లు ఏవైతే ఉంటాయో అవి లైఫ్ లాంగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసే కొద్దీ కండరాలు గట్టిపడతాయి. ఈ మెడ మీద ఏదో వెన్నెముకల మీద ఏదైతే లోడ్ పడుతుందో లోడ్ పడడం తగ్గుతుంది, నొప్పి తగ్గిపోతుంది. కొంతమందికి మాత్రమే, ఒక 20 to 15% మందికి మాత్రమే యాక్చువల్గా వాళ్ళకి ఏదో ఒక ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఓకే డాక్టర్ గారు, ఒక కాల్ తీసుకుందాం. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మార్కాపురం మేడం. ఓకే, కొంచెం క్లియర్గా మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. మార్కాపురం నుంచి మేడం మాట్లాడేది, మాట్లాడు. ఒంగోలు, ప్రకాశం డిస్టిక్. హలో, చెప్పండి సార్.
నాకు చాలా రోజులు సార్ ఈ మా కాళ్ళు చేతులు కండరాల నొప్పులు లేకపోతే నరాల నొప్పులు అర్థం కాదు. ఓకే, హలో, బాగా చెప్పండి, వింటున్నాను. తిమ్మిర్లు వచ్చినట్టు ఉంటుంది, బాగా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. నేను ఎక్కువ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను, ఎక్కువ కాలం టీచింగ్ ఫీల్డ్ చేశాను. ఓకే, దేని వల్ల అర్థం కావట్లేదు. ఈ కండరాల నొప్పులు అర్థం కావట్లేదు, నరాల నొప్పులు అర్థం కావట్లేదు. తిమ్మిర్లు, కాళ్ళు తిమ్మిర్లు, చేతులు తిమ్మిర్లు పట్టకపోయినట్టుంటాయి. నిద్ర లేచినప్పుడు కూడా పట్టకపోతాయి. కాసేపు నడిస్తే కొంచెం ఫ్రీ అవుతుంది. అవి నరాల నొప్పులు అర్థం కావట్లేదు, కండరాల నొప్పులు అర్థం కావట్లేదు. అదొకటి నాకు L4 L5 కూడా వెన్నుపూస నొప్పి ఉంది. అప్పుడు చాలా ఇబ్బంది పడితే నేను డాక్టర్ని చూపించుకున్నాను. ఓకే, అది ఫిజియోథెరపీలో కొంచెం రిలీఫ్ అయింది. ఓకే, అప్పుడు డాక్టర్ను కన్సల్ట్ అయినా కానీ గుంటూరులో తగ్గకపోతే ఫిజియోథెరపీలో చూపించుకున్నాను. కొంచెం రిలీఫ్ గా ఉంది ఇప్పుడు. అంటే దానివల్ల ఏమన్నా ఈ మెడ నొప్పులు, కండరాల నొప్పులు వస్తున్నాయో అని అర్థం కావట్లేదు. అది కండరాల నొప్పులు, నరాల నొప్పులు అర్థం కావట్లేదు సార్. ఓకే. 2 కాళ్ళు 2 చేతులు నొప్పులు వస్తున్నాయి, నిద్ర లేవగానే టైట్గా అనిపిస్తుంది, కండరాలు పట్టేసినట్టు అనిపిస్తున్నాయి. ఇవి కొంతవరకు ఈ నరాల ఇబ్బంది, సర్వైకల్ కార్డ్ ఒత్తుకోవడం వల్ల అనిపించవచ్చు. బట్ వాటికంటే కూడా వేరే కారణాలు ఎక్కువ ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఇలాంటి వాళ్ళకి యూజువల్గా ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ నడిచే కొద్దీ కండరాలు అవి ఫ్రీ అయింది, లూజ్ అయింది అన్నట్లు అనిపిస్తారు, ఉంటుంది. ఆల్రెడీ ఆయన డిస్క్ ప్రాబ్లం ఉంది, ఫిజియోథెరపీ చేస్తున్నాను అన్నారు. సో ఫిజియోథెరపీలో ఏంటి అంటే కొన్ని డిఫరెంట్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. కొన్ని నొప్పి తగ్గడానికి ఉంటాయి, కొన్ని కండరాలు లూజ్ అవ్వడానికి ఉంటాయి, కొన్ని కండరాలు స్ట్రెంత్ పెరగడానికి, స్ట్రెంత్ ట్రైనింగ్ అంటాం, అవి ఉంటాయి. సో ఫిజియోథెరపీ అనగానే అందరం మేము వెళ్ళాము, చేయించుకున్నాము, వారం రోజులు చేయించుకున్నాము, 10 రోజులు చేయించుకున్నాము, తగ్గిపోయింది అంట, తర్వాత తగ్గింది, మళ్ళీ వచ్చేసింది అంటారు. ఈ వారం 10 రోజుల్లో చేసేది ఎలా ఉంటుందంటే నొప్పి తగ్గడానికి వాళ్ళు కొన్ని మొడాలిటీస్ వాడతారు. IFT అని, టెన్స్ అని, అట్లా కొన్ని మొడాలిటీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే మన మసాజ్ లాంటివి కొంతవరకు, అంటే కంపేర్ చేయడానికి. సో వాటి వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి. నొప్పి తగ్గిన తర్వాత ఆ కండరాలు గట్టిపడడానికి, స్ట్రెంత్ పెరగడానికి ఏవైతే ఎక్సర్సైజ్లు ఉంటాయో ఆ పార్ట్ స్కిప్ చేస్తారు. సో వారం 10 రోజులు చేయించుకున్నాం, మళ్ళీ వచ్చేసింది అంటారు. అది ఓన్లీ టెంపరీ పార్ట్. యాక్చువల్ పార్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ కండరాలు గట్టిపడడానికి ఏవైతే ఎక్సర్సైజ్లు నేర్పిస్తారో ఆ ఎక్సర్సైజ్లు ఇంకా లైఫ్ లాంగ్ చేసుకోవాలి. చేసుకునే కొద్దీ కండరాలు గట్టిపడతాయి, ఫ్యూచర్లో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి, ఫ్యూచర్లో వచ్చే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఆ పార్ట్ ఇగ్నోర్ చేస్తారు అందరూ. డాక్టర్ గారు, అంటే ఏమన్నా ఇంట్లో మనం చేసుకోగలిగే ఎక్సర్సైజెస్ ఏమన్నా ఒక 3-4 ఉంటాయా? రైట్ పోస్చర్, మెజారిటీ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకునేవే ఉంటాయండి. మెడకి ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అని, అవి చాలా సింపుల్గా ఇంట్లో కూర్చొని ఎవరికి వాళ్ళు చేసుకునే ఎక్సర్సైజే ఉంటాయి. ఓకే, అవి మనం గూగుల్లో చూడొచ్చు, లేదా యూట్యూబ్లో మీరు చూస్తే లిస్ట్ వస్తాయి. అవి ఫ్లెక్షన్స్ ఎక్సర్సైజెస్ అని, రొటేషన్ ఎక్సర్సైజ్ అని, చిన్న చిన్న ఈజీ. వాటి ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదు. మన చేతులతోటి ప్రెషర్ పెట్టుకొని వాటి అగెయిన్స్ట్ ప్రెషర్ చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి. చిన్న చిన్న 4-5 ఎక్సర్సైజ్లు ఉంటాయి. అవి రోజు 10-15 మినిట్స్ చేసినా చాలు. ఓకే. అట్లానే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి కదా, అవి ఎవరికి హెల్ప్ చేస్తాయి, అట్లానే ఎవరికి సజెస్ట్ చేస్తారు? సో ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఈ మధ్య బాగా క్రేజ్ పెరిగింది. సో అది ఏంటి అంటే ఈ డిస్క్ డ్యామేజ్ అయ్యి నరాలు ప్రోగ్రెషన్ క్రమంలో ఎలా ఉంటుంది అంటే ఇనిషియల్ స్టేజెస్లో డిస్క్ డ్యామేజ్ అయ్యి నరం ఇరిటేట్ అవుతూ ఉంటుంది. కెమికల్ పెయిన్ అంటాం. అంటే ఆ డిస్క్ డ్యామేజ్ అవ్వడం వల్ల బాడీ ఇక్కడ ఏదో డ్యామేజ్ జరిగిందని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి దాన్ని రిపేర్ చేసుకునే ప్రయత్నంలో కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ వల్ల నరం ఇరిటేట్ అయ్యి పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ దాంతోపాటు డిస్క్ డ్యామేజ్ అయితే నొప్పి తగులుతుందో, అంటే మనకి ఎలా అయితే గాయం అయితే నొప్పి వస్తుందో అదే రకంగా డిస్క్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా కొంత నొప్పి వస్తుంది. ఆ స్టేజెస్లో ఈ స్టెరాయిడ్ అనే ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ నరం వాపు ఏదైతే వస్తుందో వాపు తగ్గి ఆ నరం కూల్ అవ్వడానికి, అంటే కూల్ అవ్వడం లిటరలీ టెంపరేచర్ తగ్గడానికి కాదు, ఇరిటేట్ అయిన నరం కామ్ డౌన్ అవ్వడానికి, ఆ వాపు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరికి అనేది క్లినికల్గా మనం అసెస్ చేసిన తర్వాత డిసైడ్ చేయడానికి అవుతుంది. సో ప్రతి ఒక్కరూ పోయి స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇట్ చాలా టెక్నికల్ ప్రొసీజర్. ఇది కాళ్ళ నరాలు, కాళ్ళకి ఇచ్చే స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేరే ఉంటుంది, మెడకి ఇచ్చే చాలా ఇంకా టెక్నికల్లీ ఛాలెంజింగ్ ఉంటుంది. పొరపాటున ఇబ్బంది అయింది అంటే, టెక్నికల్గా ఏదైనా మిస్ అయింది అంటే కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో త్వరపడి ఎవరో చేస్తా అన్నారు, ఎక్కడో చేస్తా అన్నారు అని చెప్పేసి త్వరపడి అందరూ ఆ ఇంజెక్షన్లు తీసుకోవడం అనేది రైట్ కాదు. అందరూ ప్రాపర్ ఇండికేషన్ ఉండాలి, ప్రాపర్ టెక్నికల్ స్కిల్స్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, దానికి తగ్గ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి తప్ప చేస్తా అన్నారు కదా అని చేయించుకోకూడదు. ఓకే డాక్టర్ గారు, మరొక కాల్ తీసుకుని. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి, వింటున్నారు. హలో, టీవీ చూడకుండా చెప్పండి. మాట్లాడండి. సార్ నమస్కారం సార్.
మా నమస్తే అండి, హస్బెండ్ చెప్పండి. మన రీసెంట్ గా పడ్డాడు. ఓకే. అయితే యాక్చువల్గా బ్రెయిన్ లో బ్లాక్ ఏర్పడింది అండ్ బ్లడ్ క్లాట్ అయింది, బ్లడ్ కారుతుంది అని చెప్పారు. ఓకే. దానివల్ల ఏమన్నా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన బాగానే ఉన్నాడు కానీ గ్రిప్ వస్తలేదు, అంటే అంత గట్టిగా ఏది కూడా పట్టుకోలేకపోతున్నాను అండ్ లేకపోతున్నాను అని ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్తున్నాడు. దానికి ఏమైనా చెప్పగలరా? యా, సో ఆవిడ చెప్పిన దాని ప్రకారం కింద పడడం వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది అనేసి. సో బ్రెయిన్కి దెబ్బ తగిలినప్పుడు ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాం. ఇది ఏమవుతుందంటే బ్రెయిన్కి ఒకవైపు డ్యామేజ్ అవుతుంది, కింద పడడం వల్ల కావచ్చు, రక్తనాళం చిట్ల రక్తం గడ్డగడ్డం వల్ల కావచ్చు, బీపీ పెరిగి బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కావచ్చు. ఎటువైపు అయితే బ్లడ్ క్లాట్ లేదా డ్యామేజ్ జరుగుతుందో దానికి ఆపోజిట్ సైడ్ కాలు చెయ్యి వీక్నెస్ వస్తాయి. అది విత్ టైం ఇంప్రూవ్ అవ్వచ్చు, చాలామందికి ఇంప్రూవ్ అవుతాయి. దానికి కూడా ఎక్స్టెన్సివ్గా అగ్రెసివ్ ఫిజియోథెరపీ చేసుకుంటూ దానికి తగ్గట్టు వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటే ఇంప్రూవ్ అవుతాయి. కింద పడడం వల్ల కింద పడిన వెంటనే చేతులు కాళ్ళు వీక్నెస్ వస్తున్నాయి అంటే బ్రెయిన్ కంటే కూడా ఈ సర్వైకల్ స్పైన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మెడ కండరాలు, ఈ సర్వైకల్ స్పైన్ ఇంజరీ వల్ల ఇమీడియట్గా కాళ్ళు చేతులు వీక్నెస్ రావచ్చు. ఓకే. సో ఇది కామన్, ఇది ఫ్యాక్టరీ వర్కర్స్లోను లేబరర్స్లోను వాళ్ళు పైనుంచి కింద పడడం కానీ, చూసుకోకుండా బిల్డింగ్ వర్కర్స్లో కింద పడడం వల్ల కానీ ఈ మెడ కండరాలు డ్యామేజ్ అయితే వాళ్ళు ఇమీడియట్గా కాళ్ళు చేతులు వీక్నెస్ రావడం, గ్రిప్ లేకపోవడం, పట్టు లేకపోవడం జరుగుతాయి. ఓకే. సో డాక్టర్ గారు, ఈనాటి కార్యక్రమంలో మెడ నొప్పి ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అండ్ అట్లనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రైట్ పోస్చర్ ఏంటి వంటి విషయాలన్నీ కూడా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వీక్షించారు కదా, చిన్న అంటే మెడ నొప్పి చిన్న సమస్యగా స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే పెద్ద సమస్య అవ్వకుండా ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయంటూ డాక్టర్ గారు ఎన్నో జాగ్రత్తలు కూడా తెలియజేశారు. సో ఇది ఇవాల్టి మన హెల్త్